శ్రీ వెంకటేశ్వర గోల్డ్ తాకట్టులో ఉన్న మీ బంగారాన్ని విడిపించి కొనబడును. నమస్కారం గురుదేవ. నమస్కారం. శ్రీమన్ మహాగణాధిపతి నమః. శ్రీ గురుభ్యో నమః. గురువందనం. ముందుగా నా జన్మనిచ్చిన తల్లిదండ్రులకి పాదాభివందనం తెలియజేస్తూ ఇవాళ ఈ కార్యక్రమాన్ని ఆనందంగా ఆయురారోగ్యశ్రీయాలతో అందరూ కూడా సుఖ సంతోషాలతో నిండి ఉండాలని ఆ సిద్ధలక్ష్మి గణపతిని ప్రార్థిస్తూ, గురుదేవ, చింతామణి గణపతి ఈ పూజ చేయటం వల్ల మన చింతలన్నీ తీరతాయని, మనం అనుకున్న లక్ష్యాలన్నీ నెరవేరుతాయని అంటారు. ఏంటి ఈ పూజ ప్రత్యేకత ఏంటి, ఎలా చేసుకోవాలి? తప్పకుండాను. చింతామణి గణపతి అంటే చింతలు అంటే చాలామందికి రకరకాల చింతలు ఉంటాయి. అంటే సమస్యలు. చింత మీన్స్ ఏంటంటే సమస్య. ఏ రకమైన సమస్యలు పుట్టుక దగ్గర నుంచి వెళ్ళే వరకు ప్రతి మానవుడికి కూడా పుట్టిన తర్వాత చదువు రీత్యా ప్రారంభమయ్యి తర్వాత ఉద్యోగం రాకపోవడం, చదువులో ముందుకు వెళ్ళలేకపోవడం, మానసిక ఆందోళన పడడం, ఫినాన్షియల్ క్రైసిస్ నష్టం పోవడం, లేదా అనుకుంటున్న ఇల్లు రాపోవడం, లేదా యుక్త వయసు వచ్చాక అమ్మాయికి కానీ అబ్బాయికి కానీ వివాహం జరగకపోవడం, వయసు అయిన తర్వాత సంతాన సమస్యలు ఏర్పడడం, ఇలాగా ఒక సమస్యను కాదు ఏ సమస్య అయినా సరే మనిషిలో ఉంది అంటే ప్రబలంగా ఈ యొక్క కలికాలంలో చేయవలసిన ఉపాసన ఏంటంటే చింతామణి గణపతి. ఏమిటి చింతామణి గణపతి అంటే, గణపతులు చాలా రకాలుగా ఉంటాయి. తొండంతో గణపతి రూపం ఉంటుంది. కానీ ఇక్కడ ఏంటంటే సింధూర వర్ణంలో ఉంటారండి. చింతామణి గణపతి అంటే సింధూరం అంటే తెలుసు కదా, మనకు ఆంజనేయ స్వామి సింధూర పూజ చేస్తాం. ఈ సింధూర వర్ణంలో కనిపించి స్వామి అంటే ఒక పసుపు గణపతిని చేస్తాం. ఉదాహరణకు మనకు విఘ్నాలు ఏమి రాకుండా నిర్విఘ్నంగా కార్యక్రమం దిగ్విజయంగా సాగాలని ఏ కార్యక్రమం తలపెట్టినా హిందూ సంప్రదాయ ప్రకారం, అవునా, ఒక సత్యనారాయణ స్వామి వ్రతం చేసుకున్నా, లేదా ఒక గృహప్రవేశమైన, ఒక వాస్తు పురుషుని హోమం చేసిన, అంటే ఏ రకమైన గృహప్రవేశానికి కానీ లేదా వివాహానికి కానీ ఏదైనా సరే ముందు గణపతి పూజ చేశాక ఏ పూజన చేస్తాం. అందుకనే గణపతి ఉపనిషత్తులో ఏం చెప్పాడంటే, సర్వకార్య సిద్ధికై గణపతిని ఒక పసుపు గణపతిని చేసి నిర్విఘ్నంగా కొనసాగించవచ్చు. అసలు ఈ పసుపులో ఏంటుంది గురుదేవా అని అడిగిన విషయానికి ఏంటంటే, పసుపు అనగా బృహస్పతి అండి. ఓకే. పసుపు అని ఎందుకు చేస్తారంటే ఓన్లీ పసుపుతోటే చేస్తారు గణపతిని, మట్టి ముద్దతో చేయరు. చేస్తారా? పూజ చేసేటప్పుడు మట్టి ముద్దతో చేయం. ఈ పసుపులో ఏంటంటే ఆకర్షణ శక్తి ఉంది కాబట్టి బృహస్పతి కారకుడు. ఈ చింతామణి గణపతికి ఏంటి అంటే తీరని కోరికలు. చూడండి, సింధూర గణపతి, సింధూర వర్ణంతో సింధూరం ఏమిటి అది ముద్ద కింద చేసి కానీ గణపతిని చేస్తే చింతామణి గణపతి అవుతాడు. ప్రధానంగా దీనికి కావాల్సింది ఏంటంటే సింధూరము మరియు గరికి. ఏమిటి సింధూరంలో ఉన్న గొప్పతనం చూడండి. ఆంజనేయ స్వామి బొట్టు పెట్టుకున్న తర్వాత అందరూ మామూలుగా కుంకుమ బొట్టు అది పెట్టుకుంటారు. కొంతమంది ఆంజనేయ స్వామి గుడికి వెళ్ళిన కూడా, ఎందుకంటే ఆకర్షణ శక్తి, మానసిక ప్రశాంతత. ఇది కాల్స్తే చూడండి, రెండు రంగులు కలిపితే సింధూరం రంగు వస్తుంది. ఏమిటి ఆ రెండు రంగులు అంటే, కుంకుమ ప్లస్ పసుపు కలిపేస్తే సింధూర వర్ణంలో తయారవుతుంది. కుంకుమ ప్లస్ పసుపు అంటే రవి ప్లస్ గురుడు, రవి యొక్క గ్రహము ప్లస్ బృహస్పతి గురుడు కలిపితే ఎంత రంగు తయారవుతుంది? ఈ సింధూర వర్ణం తయారవుతుంది. దీనికి ఏమిటయ్యా, యథేచ్ఛమైన బుద్ధిని ఇస్తాడు, జ్ఞాన బలాన్ని ఇస్తాడు, బలాన్ని ఇస్తాడు, వాక్ని ఇస్తాడు. ఏ పని అనుకుంటే ఆ కార్యక్రమం దిగ్విజయంగా అయిపోతుందండి. ఈ చింతామణి గణపతి ఉపాసన ఎవరు చేస్తారో వాళ్ళు. మరి ఏ రకంగా చేయాలి, ఏ సమయంలో చేయాలి? ప్రధానంగా ఇది ఆంధ్రాలో చూసుకున్నట్లయితే కోనసీమ జిల్లాలో ఒక గుడి ఉందండి. ఇది ప్రతి వినాయక చవితికి మాత్రమే తీస్తారు. తర్వాత మహారాష్ట్ర అవతల ఉంది చింతామణి గణపతి గుడి. ఇది ఉపాసనా రంగంలో ఎవరో గురుముఖత తీసుకుని చేస్తేనే కార్యసిద్ధి ఫలితం ఏర్పడుతుంది ప్రతి ఒక్కరు. అందుకనే చూడండి, అన్ని గణపతులు ఉంటాయి. అన్ని గణపతులు ఏంటంటే గణపతి 32 రకాలు. అన్ని గణపతులు చెప్పడం జరిగింది, కానీ చింతామణి గణపతి ఆ 32 గణపతుల్లో చెప్పడం జరగలేదు. ఎందుకంటే పూర్వ విద్యది. ఈ చింతామణి గణపతి సరైన క్రమానుష్ఠానంలో ఎవరైతే చేస్తారో, దీనికి కులమో మతమో వర్ణమో జాతి ఏమి లేదని గురుముఖత గురు అనుగ్రహంతో తీసుకోవాలి మంత్రం. ఇది తీసుకోవడం వల్ల ఏంటయ్యా ఉపయోగాలు? విజయం ఉంటున్నామండి. ఉదాహరణకి బీటెక్ చదువుతున్నాం, చాలా బ్యాక్లాగ్స్ ఉండిపోయి ఎవరైతే రాత్రి సమయంలో 8:30 అయితే, ఎందుకు 8:30? ఇదేం క్షుద్ర విద్య కాదండి. చంద్రుడు వచ్చిన తర్వాత చెయ్యాలి. చంద్రుడు ఎప్పుడు వస్తాడు? సంధ్యా సమయంలో వస్తాడు, లేదా తెల్లవారుజామున చెయ్యాలి.
సూర్యోదయం అయ్యేటప్పటికి చేస్తే చింతామణికత ఉపాసన ఫలించదు. ఏ సమయంలో చేయాలి అంటే సాయంత్ర సమయంలో 8:30 దగ్గర నుంచి 10 గంటల సమయంలో. ఓకే. అంటే ఇదేనా పుస్తకాల్లో రాశారా, వ్యాసపూర్వకంగా రాశారా అని కొంతమంది అడుగుతున్నారు నన్ను. ఇది పుస్తకాల్లో రాసిన కాదు, గురుముఖత గురువు ఎలా చెప్తే అలా చేయగలిగితే దానికి 100కి 100% రిజల్ట్ వస్తుంది. ఇక చేయవలసింది ఏమిటి, షోడశ నామాలను ఉంటాయి, 16 నామాలు. అది చేస్తూ చింతామణి గణపతి శ్లోకము, కవచము, మూలము ఉంటాయండి. ఎవరైతే ఈ కవచము, మూలము మరియు శ్లోక తాత్పర్యాలతో చదువుతారో అత్యద్భుతమైన ఫలితాలు. దీనికి నివేదన ఏంటండి, బెల్లం మొక్క, అరటిపళ్ళును. ఇదేం పెద్ద విపరీతంగా కోడిని తీసుకొచ్చి కోసేయాలనిపించదు. ఇది వామాచార పద్ధతి కాదు. దీన్ని కొంతమంది ఋత్వికులు తెలియని వాళ్ళు అది వామాచారం అని అక్కర్లేని ప్రచారం చేస్తున్నారు. ఎప్పుడు గుర్తుంచుకోండి, మనకి ఆచారాలు 3: దక్షిణాచారం, వామనాచారం, కౌలాచారం అని 3 ఆచారాలు ఉన్నాయి. దీంట్లో కొంతమంది రకరకాలు నేను వాదిస్తాను. యాక్చువల్లీ ఏంటంటే గురుముఖత మా గురుగారు వామాచార ప్రక్రియలో చేసిన వామాచారం అంటే క్షుద్రం కాదు అని చెప్పేవాళ్ళు నేను మొదట ఉంటాను. మీకు అర్థమైందా? అంటే మందు కొట్టేసి చేయడం, ఇది చేయడం వామాచారం కాదు. చేయవలసిన అనుకున్న తప్పు పని మళ్ళీ చేయకూడదు అనుకుని ఎడం చేతితో చేస్తాడు. రెండు ఈ ఆచారాలకు గల తేడాలు ఏంటంటే, గురూజీ అని అడిగితే వామాచారం ఉన్నవాడు ఎడం చేతితోటి ధారణ వదులుతాడు, దక్షిణాచారం ఉన్నవాడు కుడి చేతితోటి ధారణ వదులుతాడు. యథాస్థానం మూలమంత్రానుష్ఠానపూర్వకం గణపతి యథాస్థానం కరిష్యే అనేది ఇక్కడ వామాచార పద్ధతిలో చేసేవాడు ఎడం చేతితో నీళ్ళు వదులుతాడు. దానికి దీనికి ఫాస్ట్ రిజల్ట్ ఏంటయ్యా, నార్త్ వైపు ఇటువైపు పక్క ఒరిస్సా వైపు వామాచారం చేస్తారంటే ఆ వామాచారంలో చాలా రకాలు ఉన్నాయి. ప్రధానంగా ఈ చింతామణి గణపతి యొక్క విషయం ఏంటంటే, కళ్ళు లోతుగా వెళ్ళి ఆంజనేయ స్వామి యొక్క స్వరూపంలో తయారైపోతాడు. ఎలాగంటే అంత శక్తి ఏర్పడుతుంది సింధూర వర్ణంతో చేయడం. అదే చెప్పాను మీకు. ఓన్లీ ఇక్కడ మామూలు గణపతి చేసినప్పుడు ఓన్లీ పసుపుతో చేస్తాం. ఇక్కడ చింతామణి గణపతి చేసినప్పుడు సింధూర వర్ణం మాకు దొరకలేదు. 50 గ్రాములు పసుపు, 50 గ్రాములు కుంకుమ కలిపేసి చేసి సాయంత్ర సమయంలో తమలపాకు మీద స్వామివారిని కూర్చోబెట్టి, మామూలుగా ఉంటాయి కదా ఉపచారాలు ఉంటాయి, గణపతి ఆవాహయామి స్థాపి, అప్పుడు చింతామణి గణపతి స్వామి ఆవాహయామి స్థాపయామి పూజయామి అక్షతాం సమర్పయామి. అర్థమైంది మీకు? అలాగా ఏంటి అంటే ఈ అష్టోత్తరం చదువుతో చింతామణి గణపతితో తామలపాకులో నీళ్ళు ఒక ఉద్ధరణి అరివేణంతో తీసుకుని తామలపాకుతో జల్లాలి నీళ్ళు. అష్టోత్తరం చేస్తూ మామూలుగా కుంకంతో చేస్తాం గురుగారు, పసుపుతో చేస్తామంటే సిద్ధి పొందడు. ఆయనకి స్థానప్రియుడు గణపతి అన్నవారు, స్థానప్రియుడు. అందుకని ఒక్కొక్క చుక్క 108 నామములు ఒక్కొక్క చుక్కతో గణపతికి చేసిన ఎడలా అత్యద్భుతమైన ఫలితం అండి. కావలసి చేసి చూడండి. ఇది ఎన్ని రోజులు చేయాలి, కరెక్ట్గా 27 నక్షత్రములు కాబట్టి మనకి 27 రోజులు చేయగలిగితే సిద్ధి పొందుతాడు. ఎన్ని మాలలు చేయాలి, డైలీ కూడా విడవకుండా 10 మాలలు చేయాలి. 10 మాలలు అంటే 1000 అవుతుంది. 27,000 ఎవరు చేశారో అత్యద్భుతమైన ఫలితాలు చూస్తారు. దీంట్లో ఎటువంటి సందేహం లేదు. దీనికి గుంజీలు తీసే ఎక్కర్లేదు. వాడు చేయవలసింది ఏంటంటే, ఇక్కడ మగ ఆడ భేదం లేకుండా 8:30 to 10 గురుముఖత తీసుకుని, దీనికి చింతామణి మాల ఉంటుందండి, చింతామణి మాల వేసుకుని మాత్రమే చేయాలి. ఏమిటి అంటే మనకి అదొక రక్షణ కవచం లాంటిది అనమాట అండి. ఏంటి గురించి మాల వేసుకుంటే అని ఉంటుందండి, చూసారు అయ్యప్ప స్వామి మాల వేస్తారు, భవానీ మాల వేస్తారు, ఈ మధ్య షిరిడి సాయిబాబా మాల వేస్తున్నారు, రకరకాల మాలు. ఇంకా మతాంతరంలో కూడా మాలలు వచ్చేసాయి. అది మనం వర్ణించుకోకూడదు. ఇక్కడ కావాల్సింది ఏంటంటే ఈ మాలాధారణం వేయడం వల్ల ఏంటంటే ఆ దేవత మనం రక్షిస్తుంది అన్న ఊహతో చేయగలిగినట్లయితే 100% రిజల్ట్ వస్తుంది.